ప్రేమగల దేవుడు మనల్ని ఈ 2024 సంవత్సరం అంతా కాపాడి జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు మనల్ని మన కుటుంబాలను సజీవులుగా ఉంచారు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న అనేక మంది ఈ సంవత్సరం చివరి వరకు చాలా మంది లేరు. మన కళ్ళ ముందే చాలా మంది రాలిపోయారు. చాలా మంది బాధల్లో ఉన్నారు. ఈ దినాన దేవుడు మనల్ని మన కుటుంబాలను, మన పిల్లలను ఆయురారోగ్యాలతో ఉంచి సజీవులుగా ఉంచి ఈ రాత్రి ఆయన మాటలు వినడానికి ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని మాటలు వినాలని పనులు పక్కన పెట్టి పనులు ముగించుకొని మీ గృహాలు విడిచి ఈ మీటింగ్ స్థలానికి ఎంతో ఆశతో దేవుని గురించి వినాలని చేరి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పిల్లలను దీవించునుగాక. మీరు చేస్తున్న పనులను, ఉద్యోగాలను దేవుడు దీవించి వర్ధిల్ల చేయనుగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచండి. బాగా చలిగా ఉంది వాతావరణం. ఎక్కువసేపు కాకుండా కొద్ది విషయాలే మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఓపికగా, ఆసక్తితో దేవుని మాటలు మీరు వినాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 3 భాగాలను దేవుని గ్రంథంలో నుంచి చదువుకుందాం. ఆ తర్వాత ఎక్కువగా రెఫరెన్సులు తీయించను. ఇప్పుడు మాత్రం చదువుకుందాం. 63వ కీర్తనలో 4-5 వచనాల్లో నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు త్రువ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని వాక్యమైన గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ వచనాన్ని మరలా చదువుతున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఓసారి ఓ తల్లి తన చంటి బిడ్డను నిద్రకేసి బయటికి పని మీద వెళ్ళింది. మంచి నిద్రలో ఉన్న పాపకు అకస్మాత్తుగా మెలకు వచ్చింది. ఆ పాప మెలకు రాగానే అటు ఇటు చూసి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. ఈలోపు పాప ఏడుపు విని ప్రక్కనోళ్ళు ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పాపను ఎత్తుకుంది. కానీ ఆ పాప ఏడుపు ఆపలేదు. ఇంక పక్కింటాము ఇంకొక ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఆ పాపను తీసుకుని
భుజం మీద వేసుకొని ఆడిస్తుంది. అయినా ఆ పాప ఏడు పాపలేదు. ఈలోపు మరొక ఆయన వచ్చాడు పరుగు పెట్టుకుంటా. ఆయన వస్తూ ఏదో పిల్లలు తినే వస్తువులు తీసుకొచ్చాడు, తినేవి. ఆ పాపకు చూపించాడు, అయినా ఏడు పాపలేదు. ఎంత మంది వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకున్నా ఆ అమ్మాయి ఏడుపు మాత్రం ఆపలేదు. ఏమిచ్చినా ఏడుపు మాత్రం ఆపలేదు. వెనకాలే తల్లి వచ్చింది. ఆ తల్లి గబగబాలు వచ్చి ఆ పాపను ఎత్తుకుంది. అంతే. ఎంతసేపు ఏడ్చిన ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడుపు ఆపేసింది. ఎందుకంటే వచ్చిన ఆమె ఎవరంటే ఆ పిల్ల తల్లి. ఆ తల్లిని చూడగానే ఆ అమ్మాయికి ఎంతో సంతోషం అనిపించింది. ఆ తల్లి ఎత్తుకోగానే ఆ అమ్మాయికి ఒక తృప్తి కలిగింది. ఇకంతే ఏడుపు ఆపేసి తల్లి భుజం మీద మౌనంగా అట్లా తలవాల్చింది. అంటే పక్కింటి ఆమె వచ్చింది, ఎత్తుకుంది. మరొక ఆమె వచ్చింది, ఎత్తుకుంది. మరొక ఆయన వచ్చి ఏవో తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ ఆ అమ్మాయి తృప్తి చెందలేకపోయింది. కానీ తల్లిని చూసినప్పుడు ఆ అమ్మాయికి సంతోషం కలిగింది, తృప్తి కలిగింది. చక్కగా తల్లి భుజం మీద నిద్రపోయింది. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, లోకంలో మానవుని జీవితంలో మనల్ని సంతోషపెట్టే విషయాలు భూమి మీద చాలా ఉన్నాయి. కానీ మనల్ని తృప్తిపరిచే విషయాలు మాత్రం భూమి మీద లేవు. మన చుట్టూ మనల్ని సంతోషపెట్టే విషయాలు చాలా ఉన్నాయి. కానీ మన హృదయాన్ని తృప్తిపరిచేది మాత్రం ఈ లోకంలో లేదు. నిజంగా లోకంలో ఉన్న మానవుడికి తృప్తి ఎప్పుడు కలుగుతుంది? మానవుని హృదయానికి తృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ పాప ఏడుపు ఎవరిని చూసి ఆపింది? తన తల్లిని చూసినప్పుడు ఏడుపు ఆపింది. ఇక తన కళ్ళ ముందు ఎంతమంది కనపడ్డా ఏడుస్తూనే ఉంది. తల్లిని చూడగానే ఏడుపు ఆపింది. అలాగే లోకంలో ఉన్న మానవుడు ఎప్పుడు తృప్తి చెందుతాడు అంటే, దేవుని గురించి తెలుసుకున్నప్పుడు. దేవుడు ఎలాంటివాడో, దేవుని లక్షణాలు ఎలాంటివో, దేవుని స్వభావం ఎలాంటిదో, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి పనులు చేస్తాడో అవి తెలుసుకున్నప్పుడు మానవ జీవితానికి తృప్తి కలుగుతుంది. ప్రియులారా, అందుకే మొదటిగా ఒక భాగాన్ని చదివించాను. అక్కడ ఒక ఆయన అంటున్న మాట ఏంటంటే, నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు తృప్తి కలుగుతుంది అన్నాడు. మై సోల్ షల్ బి సాటిస్ఫైడ్ వెన్ ఐ రిమెంబర్ యూ. దేవుడా, నీ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు తృప్తి కలుగుతుంది అన్నాడు. ప్రియమైన గ్రామస్తులారా, సోదరి సోదరులారా, మన ఆత్మకు తృప్తి కలిగేది, మన హృదయానికి తృప్తి కలిగేది ఎప్పుడు అంటే, దేవుని లక్షణాలు మనకు అర్థమైతే, దేవుని గుణం మనకు అర్థమైతే, దేవుని స్వరూపము, దేవుని యొక్క స్వభావము మనకు అర్థమైతే, ఆయనను మనం అర్థం చేసుకోగలిగితే మన హృదయానికి నిజంగా తృప్తి కలుగుతుంది. ఇది నిజం. మనలను సంతోషపెట్టేవి మన చుట్టూ చాలా ఉన్నాయి. అందము, ఆస్తి, సంపద, ధనము, పదవులు, ఎన్నో మనలను సంతోషపెట్టేవి ఉన్నాయి. కానీ మనం తృప్తిపరిచేవి లేవు. తృప్తిపరిచేది దేవుడు మాత్రమే. మన చుట్టూ ఉన్నవి మనకు సంతోషాన్ని మాత్రమే కలిగిస్తాయి, గాని మనకు నిజముగా తృప్తి కలిగించేది దేవుడు మాత్రమే. ఆయన తెలుసుకున్నప్పుడు, ఆయన లక్షణాలు తెలుసుకున్నప్పుడు మనకు నిజముగా తృప్తి కలుగుతుంది. ఈ రాత్రి ఆ విషయాలే మీ ముందుంచాలని ఇష్టపడతా ఉన్నాను.
రెండో భాగంలో ఇలా చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏం చదువుకున్నామంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చదువుకున్నాం. ఏంటంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చదువుకున్నాం. దేవుడు, లోకము, అక్కడున్న పదాలు. దేవునికి లోకానికి సంబంధం ఏంటి? దేవునికి లోకానికి సంబంధం ఏంటి? ఆలోచన చేయండి. భగవంతునికి ఈ భూలోకానికి సంబంధం ఏంటి? దేవునికి ఈ లోకానికి సంబంధం ఏంటి? ఒక ఇంటిని చూసినప్పుడు ఆ ఇంటిని కట్టినవాడు మనకి జ్ఞాపకం వస్తాడు. ఒక ఇల్లును చూస్తే మనకెవరు జ్ఞాపకం వస్తారండి? ఆ ఇంటిని కట్టిన వారు జ్ఞాపకం వస్తారు. ఎవరో మహానుభావుడు మంచిళ్ళు కట్టుకున్నారు అని ఆ కట్టిన వాడిని జ్ఞాపకం చేసుకుంటారు. అదంత వాస్తవమో? ఈ సృష్టిని చూస్తున్నప్పుడు ఈ సృష్టి వెనక కూడా ఒక కర్త ఉన్నాడు అనేది వాస్తవం. ఇల్లును చూసినప్పుడు దాన్ని కట్టినవాడు ఉండుట ఎంత వాస్తవమో, భూమి ఆకాశములను మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు దీని వెనక ఒక కర్త ఉన్నాడు అనేది కూడా వాస్తవమే. ఆయన లక్షణాలు ఎలాంటివి, ఆయన చేసే పనులు ఎలాగుంటే మనం ఆలోచిస్తే నిజముగా మన సమస్యలకు జవాబు దొరుకుతుందండి. మన కష్టాలు గట్టెక్కుతాయండి. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, దేవుని లక్షణాలను తెలుసుకున్నప్పుడు, దేవుని స్వభావం ఎలాంటిదో మనకు అర్థమైతే మన ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది. మన సమస్యలన్నిటికీ జవాబు దొరుకుతుంది. ఆయన ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే. అందుకని రెండో భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి ఈ భూప్రపంచానికి లేక లోకానికి సంబంధం ఏంటి? ఏం చేస్తున్నాడు ఆయన అంటే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 25వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనంలో ఏముందంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. దేవుడు ఏం చేశాడటండి? అందరికీ జీవమును ఊపిరిని దయచేశాడు. ఇప్పుడు చెప్పండి, మన దేహములో ఉన్న ఊపిరి ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు. మన శ్వాస ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? అందరికీ ఊపిరిని జీవమును దయచేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో మనల్ని అందరినీ దేవుడే పుట్టించాడు. మనకే మనం రాలేదు, కానీ దేవుడే పుట్టించాడు. భగవంతుడే లోకంలో మనల్ని అందరినీ కూడా కలుగు చేశాడు. ఆయనే అందరికీ ఊపిరిని జీవమును దయచేయువాడు కదా. మనుషుడు ఊపిరిని తయారు చేసుకోలేడు. చేసుకుంటాడా? బ్రతకడానికి ఊపిరిని తయారు చేసుకుంటాడా? తయారు చేసుకోలేడు. ఎందుకని? మొన్న ఈ మధ్య కాలంలోనే 3 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మనందరికి ఏం అవసరమైంది? ఆక్సిజన్ అవసరమైంది. ఇప్పుడు ఆక్సిజన్ కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా ఎంతమంది బ్రతికారు? ఎంతమంది చనిపోయారు? ఎంతో మంది చనిపోయారు కదూ. మనిషికి ఊపిరి, తన ఊపిరిని తాను సృష్టించుకోలేడు ఏ మానవుడు కూడా. మానవుడికి ఊపిరినిచ్చింది ఎవరు? భగవంతుడే, దేవుడే. మానవుడికి జీవం పోసింది ఎవరు? దేవుడే. బైబిల్ ఏం చెప్తుందంటే, మట్టి నుండి మానవుని తీశాడు, మానవుని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదాడట భగవంతుడు. ఊదినప్పుడు ఆ మట్టి బొమ్మ మనిషిగా మారాడని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మనుషులందరినీ సృష్టిస్తున్నాడు, వారిలోకి ఊపిరిని పంపిస్తున్నాడు, జీవాన్ని పంపిస్తున్నాడు ఆయన. ఇంకా ఆయన గురించి ఏమనుందంటే, అదే 17వ అధ్యాయము 27వ వచనం చివరి భాగములో ఇలా రాయబడి ఉంది. 27వ వచనం చివరి భాగంలో ఏముందంటే, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు.
దేవుడు ఎలాంటి వాడంటండి, మనుషులలో ఎవ్వరికి దూరముగా ఉండేవాడు కాదట. చూడండి, ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా ఆయన ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాదట. దేవుడు ఏంటంటమ్మా, లోకంలో ఉన్న మనుషులకు ఎవ్వరికి దూరముగా ఉండేవాడు కాదంట దేవుడు. చాలాసార్లు మనుషులకుండే బాధ ఏంటి, వాళ్ళు దూరం అయిపోయారు, నాకు బంధువులు దూరం అయిపోయారని మనం బాధపడుతుంటాం, స్నేహితులు దూరం అయిపోయారని బాధపడుతుంటాం కదండి, రక్త సంబంధులు దూరం అయిపోయారని బాధపడుతుంటాం, ప్రేమించిన మనుషులు దూరం అయిపోయారని బాధపడుతూ ఉంటాం కదూ. మా దగ్గర ఒక తల్లి ఉంది, ఆమెకు ఒక్కడే కొడుకు. ఆ కొడుకు వాళ్ళకు కొంచెం పొలం ఉంటే ఆ పొలం అమ్మేయమంటాడు. నేను వ్యాపారం చేస్తాను మమ్మీ, పొలం మొత్తం అమ్మేయమంటాడు. ఆమంటది, ఎలాగురా అమ్మా నాళ్ళు మా పిత్రార్జితం, అది ఎలాగురా అది అమ్మేసేది, నువ్వు సొంతగా వ్యాపారం పెట్టుకొని కష్టపడినాయినా అంది. అంతే. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆమెను అమ్మా అని పిలిచి 20 సంవత్సరాలు అవుతుందంట. కన్న కొడుకు తల్లిని 20 సంవత్సరాలు అవుతుందట. పొలం అమ్మమంటే అమ్మలేదని, అతనికి డబ్బులు ఇవ్వలేదని అమ్మా అని పిలిచి 20 సంవత్సరాలు అవుతుందంట. ఒకరోజు ఆమె చెబుతున్న మాట ఇది, అయ్యా నా కొడుకు నన్ను అమ్మా అని పిలిచి 20 సంవత్సరాలు అవుతుంది అంది. ఎంత బాధాకరమైన విషయం. మనుషులు దూరం అయితే మానవుడు బాధపడతాడు, కట్టుకున్న వారు దూరం అయితే మానవులు బాధపడతారు, కన్నబిడ్డలు దూరం అయితే మానవులు బాధపడతారు, తోబుట్టువులు దూరం అయితే మానవులు బాధపడతారు. సహాయం చేస్తాను నేనున్నానులే అని ధైర్యం చెప్పిన వారు కనుమరుగైతే మానవుడు దుఃఖపడతాడు. ఎంతమంది దూరమైనా అందరికీ ఒక ఆయన దగ్గరగా ఉంటాడంట. ఎవరైనా మనం సృష్టించిన దేవుడు, ఏ దేవుడు జీవం పోసాడో, ఏ దేవుడు ఊపిరిని ఊదాడో మనలోకి, ఆయన మాత్రం ప్రపంచంలో ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాదంట. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, దేవుడు మాత్రము ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి దూరంగా ఉండడు. ఆయన అందరికీ సమీపంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే మనలను సృష్టించిన దేవుడు మనతో సంబంధం లేనివాడిగా లేడు. మనలను సృష్టించిన దేవుడు మనుషులతో సంబంధం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుణ్ణి మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనకొచ్చే కష్టాలను బట్టి దేవుణ్ణి అంచనా వేస్తుంటాం, మనకొచ్చే బాధలను బట్టి దేవుణ్ణి అంచనా వేస్తుంటాం, మనకొచ్చే సమస్యలను బట్టి దేవుణ్ణి అంచనా వేస్తుంటాం. దేవుడు నాకు దూరంగా ఉన్నాడు కావాలి, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు కావాలని మన పరిస్థితులను బట్టి దేవుణ్ణి అంచనా వేస్తుంటాం. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంట, ఒక ఆయన, నువ్వేమనుకున్నావో అది దేవుడు కాదు, దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు అన్నాడు. నువ్వేమనుకున్నావో అది దేవుడు కాదు, దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు. వాట్ ఈస్ గాడ్ ఈజ్ గాడ్. దేవుడు ఏంటో అది దేవుడు. నీకు అనిపించవచ్చు ఆయన ఏదో నిన్ను పట్టించుకోవట్లేదని, నీకు అనిపించవచ్చు ఆయన ఏదో నీకు నీ కుటుంబానికి దూరంగా ఉన్నాడని, కానీ వాస్తవంగా అయితే ఆయన అలా లేడు. ఆయన మనలో ఎవ్వరికి దూరముగా లేడు. ఆయన మనతో సంబంధం కలిగిన వాడిగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చదువుకున్నాం కదూ. ఆయన మనుషుల్లో ఎలాంటి పనులు చేస్తున్నాడో కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 145వ కీర్తనలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. 145వ కీర్తనలో 16వ వచనంలో ఇలా ఉంది, నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చాలండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన తన గుప్పిలు విప్పి
ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నాడంట. అంటే ప్రతి మనిషి యొక్క అవసరతను దేవుడు తీరుస్తున్నాడు. అయిలారా అమ్మా, ఈ లోకంలో మనకి ఏ అవసరమైతే ఉందో, ఈ భూమి మీద మనకి ఏ అవసరత అయితే ఉందో, దేవుడు ఏం చేస్తున్నాడంటే మన యొక్క ప్రతి అవసరతను ఏం చేస్తున్నాడట, తీరుస్తున్నాడు. అంటే ఎలాగూ ఇప్పుడు మనకు ఒక అవసరం వచ్చినప్పుడు ఆ అవసరం ఏదో ఒక విధంగా తీరింది. ఎవరు తీర్చినట్టండి? దేవుడు తీర్చినట్టు. మనకి అవసరం వచ్చినప్పుడు ఆయన ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడట. అంటే మన ఆకలి తీరుస్తున్నాడు. మానవుడికి ఏం కావాలి? మానవుడికి ఏం కావాలి? ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి కదూ, గూడు కావాలి. మనిషికి ఏదైతే అవసరమో దేవుడు ఏం చేస్తున్నాడట, ఆ అవసరాలు తీరుస్తున్నాడు. మనకి ఏదైతే అవసరం వచ్చిందో ఆ అవసరం తీరింది అంటే అది ఎవరు తీర్చినట్టు? అది దేవుడు తీర్చినట్టు. దేవుడు తీర్చకపోతే మన అవసరాలు తీరలేవు. దేవుడే అద్భుతంగా, ఆశ్చర్యంగా ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడట. అంటే మన అక్కరలు ఆయన తీరుస్తున్నాడు. ఈ రోజున మనం కట్టుకున్న వస్త్రాలు, ఈ రోజు మనం తిన్న ఆహారం, ఈ రోజు మనం కట్టుకున్న ఇల్లు, ఈ రోజు మనకున్న పిల్లలు, ఈ రోజు మనకున్న కుటుంబాలు, ఈ రోజు మనం కలిగి ఉన్న సంపద, ఈ రోజు మనం కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, ఇవన్నీ మనకి ఎవరిచ్చారు? ఆ భగవంతుడే, ఆ దేవుడే మనకి ఇవన్నీ అనుగ్రహించాడు. అందుకని ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నాడు. అవునండి, నేను నా గుప్పిలు విప్పితే ఎంతమంది అవసరం తీర్చగలను? నేను ఒక మానవుడిగా ఏదో కొద్ది మంది అవసరత నేను తీర్చగలను. కానీ దేవుడి చేయి ఎంత పెద్దదంట. దేవుడు తన గుప్పిలు విప్పితే ప్రపంచం యొక్క అవసరతను తీరుస్తాడు. కనుక ఆయన ప్రతి జీవి అన్నాడు. అంటే దేవుడు ఎవరిని నిర్లక్ష్యం చేయడు. ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. ఆయన ప్రతి మనిషి మీద దృష్టి పెట్టాడు. ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి మీద దేవుడు దృష్టి పెట్టాడు. అందుకే రాయబడిన బైబిల్లో ప్రతి జీవి, ప్రాణి, పురుగు, జంతువు, పక్షులు, జలచరాలు, ప్రతి జీవి యొక్క అవసరతను, ఆకాశంలో ఎగిరే పక్షుల అవసరతను, నీళ్ళల్లో ప్రాకే ఆ యొక్క జలచరాల అవసరతను, పశువుల యొక్క అవసరతను, అన్నిటికీ మించి మనుషుల యొక్క అవసరతను దేవుడే తీరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవునికి లోకానికి ఉన్న సంబంధం ఏంటి, దేవునికి భూ ప్రపంచంలో ఉన్న మనుషులకు సంబంధం ఏంటి అనే దాని గురించి చెప్తున్నాను. ఆయన ప్రతి అవసరత తీరుస్తున్నాడు మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి. 14 వచ్చిన చదువుతారా? 146:14. యెహోవా ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఆయన ఏం చేస్తాడంట, కృంగిపోయిన వారిని లేవనెత్తుతున్నాడట. మన జీవితంలో చాలా సార్లు మనం కృంగిపోతాం కదూ. మనకొచ్చిన కష్టాల్లో మనం కృంగిపోతాం, మనకొచ్చిన బాధల్లో మనం కృంగిపోతాం, మనం ఎదుర్కొంటున్న కష్టాల్లో మనం కృంగిపోతాం. ఎవరైనా వచ్చి నా కన్నీరు తుడిస్తే బాగుండు అని ఎదురు చూస్తాం కదూ. ఎవరైనా వచ్చి నాకు కొన్ని మాటలు చెప్పి నన్ను ఆదరిస్తే బాగుండు అనుకుంటాం కదూ. మానవుడు ఏదో ఒక సమయంలో కృంగిపోతాడు. ఎంత గుండె కలిగిన వాడైనా, ఎంత ఆస్తిపరుడైనా, ఎంత డబ్బున్నవాడైనా ఒక సమయం వచ్చినప్పుడు మనుషులు కృంగిపోతారు. మనకొచ్చే బాధలు మనల్ని కృంగ చేస్తాయి, మనం ఎదుర్కొనే కష్టాలు మనల్ని కృంగ చేస్తాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంట, కృంగిపోయిన మనుషుల వైపు చూస్తున్నాడు. ఈ భూలోకంలో ఎవరైతే కష్టాల్లో కృంగిపోతున్నారో
ఎవరైతే బాధల్లో కృంగిపోతున్నారో వారిని దేవుడు చూస్తున్నాడట. చూసి ఏం చేస్తున్నాడు? కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడు. దేవుడు ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తుతున్నాడంట. తర్వాత చూడండి, అదే అధ్యాయములో 18వ వచనం చదవండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలు వింటున్నాడంటండి. అవును, మనకు కష్టం వస్తే ఏం చేస్తాం? మనకు బాధ వస్తే ఏం చేస్తాం? దేవుడికి మొరపెట్టుకుంటాం. చాలాసార్లు మనం ఇలా అంటుంటాం, మనకేదన్నా అన్యాయం జరిగినప్పుడు, దగా జరిగినప్పుడు, ఎవ్వరు మన పక్షాన మనకు సహాయం చేయనప్పుడు సాధారణంగా మనం అందరం అనే మాట ఏంటంటే దేవుడు చూస్తున్నాడుగా అంటాం. ఏమంటాం? దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడుగా, ఆయన చూస్తున్నాడుగా అంటాం. ఇంకా ఏమంటాం? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటాం కదా మనం. మన పరిస్థితులు మారినప్పుడు దేవుడే దిక్కు అంటాం కదా. మనుషులు వాళ్ళకొచ్చిన కష్టాల్లో భగవంతుడికి మొరపెట్టుకుంటారు. ఓ దేవా, ఈ విషయంలో సహాయం చేయవా, ఈ విషయంలో నా కష్టాన్ని తీర్చవా, ఈ విషయంలో నా బాధను తీసేయవా, నా రోగాన్ని తీసేయవా, నా ఇంట్లో నీ ఆశీర్వాదం అనుగ్రహించవా అని మానవుడు ఏం చేస్తాడు? దేవునికి మొరపెట్టుకుంటాడు. నన్ను సృజించిన దేవుడు ఉన్నాడు, ఆయనకి చెప్పుకుందాం, ఆయన చూస్తున్నాడని దేవుడికి మొరపెట్టుకుంటాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయనకి ఎవరైతే మొరపెడుతున్నారో వారికి ఆయన సమీపంగా ఉన్నాడట. అర్థం ఏంటంటే మనం ప్రార్థన చేసి ఆయన అడుగుతుంటే ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇవి దేవుని లక్షణాలు. ఇవి దేవుడు మానవుడిలో జరిగిస్తున్నటువంటి ఆయన ప్రేమతో కూడినటువంటి పనులు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు అందరికీ జీవమును ఊపిరిని దయచేసిన వాడు. ఆయన భూలోకంలో ఏ మనుష్యుడికి దూరముగా లేడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క అవసరతను తీరుస్తున్నాడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే కష్టాలు బాధలు వచ్చినప్పుడు కృంగిపోయిన మనుషులు ఏం చేస్తున్నాడు? ఆయన లేవనెత్తుతున్నాడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే తనకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి వారికి ఆయన సహాయం చేస్తున్నాడు. ఇంత మనుషులలో దేవుడు అలాగూ పనిచేస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు. ఈయన ఎవరై ఉన్నారంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మనం చదువుకున్నాం. దేవుడికి ఏముందంటండి? ప్రేమ ఉంది. ఎవరి మీద ప్రేమ ఉంది? దేవునికి మనుషుల మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ గల దేవునికి 2 కోరికలు ఉన్నాయంట. అయ్యలారా, అమ్మలారా వినండి. మనకు ఊపిరిని జీవమును పోసిన దేవునికి, మన అవసరాలు తీరుస్తున్న దేవునికి, కృంగిపోతున్న మనలను లేవనెత్తుతున్న దేవునికి, మన ప్రార్థనలు విని మనకు సహాయం చేస్తున్న దేవునికి, ఆ దేవునికి 2 కోరికలు ఉన్నాయట. ఏంటంటే ఆ కోరికలు మనుషులతో సహవాసం చేయాలని దేవుడి కోరికంట. ఆహా, ఏంటంట ఆయన కోరిక? మనుషులతో సహవాసం చేయాలని దేవుడికి కోరికంట. God wants to have fellowship with his people. దేవుడు తాను సృష్టించిన మనుషులతో సహవాసం చేయాలనేది దేవుని కోరికంట. దేవునికి ఉన్న 2వ కోరిక చెప్పనా? తాను సృష్టించిన మనుషులందరూ తనతో ఉండాలని దేవుని కోరికంట. సింపుల్ గా ఎలా చెప్తానండి, మీకు చక్కగా వింటున్నారు దేవుని వాక్యాన్ని. మీకు అందరికి చాలా వందనాలు. చాలా ఆశతో దేవుని మాటలు వింటున్నారు. మీకు అందరికీ చాలా వందనాలు. దేవుడు మనతో ఉండాలని ఆయన కోరిక, మనలను తనతో ఉంచుకోవాలని దేవుడికి కోరికంట. చూసారా దేవుడికి మన పట్ల ఎంత గొప్ప కోరిక ఉందో?
ఆ కోరికను తీర్చుకుంటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? అంటే ఆయన మనతో సహవాసం చేయాలని ఆయనకున్న కోరికను, మనము ఆయనతో ఉండాలని ఆయనకున్న కోరికను తీర్చుకుంటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? రెండవ భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని మనం చదువుకున్నాం కదా. ప్రేమకు ఉన్నటువంటి ఉన్నత లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే త్యాగం. ప్రేమకున్న లక్షణాలకు ఉండే లక్షణాలలో ఉన్నతమైన లక్షణం ఏది? త్యాగం. ప్రేమ త్యాగం చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? త్యాగం చేస్తుంది. త్యాగం లేని ప్రేమ ఏదొకసారి ఏదో ఒక టైంలో మరొక రూపాన్ని ధరిస్తుంది. త్యాగం చేసే ప్రేమే నిజమైన ప్రేమ. త్యాగం లేని ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు. లోకంలో చాలా ప్రేమలు మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమ, ఎన్నో రకాల ప్రేమలు మనం చూస్తున్నాం. వీటన్నిటిని పక్కన పెడితే ఈ రోజుల్లో కుర్రోళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలు ప్రేమలు ప్రేమలని పరిగెత్తుతున్నారు కదూ. ఓ తల్లి అడుగుతుంది, అమ్మాయి కన్న తల్లిని కదా నేను, నాకంటే ఎక్కువ ప్రేమిస్తాడంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, మమ్మీ పిచ్చిదానివి నువ్వు, నీకంటే నన్ను బాగా ప్రేమిస్తాడు అని చెప్తుంది అమ్మాయి. కన్న తల్లి కంటే బాగా ప్రేమిస్తాడట అని చెప్తుంది ఆ అమ్మాయి. కానీ కొంతకాలం అయిన తర్వాత అది ఎలాంటి ప్రేమో ఆ అమ్మాయికి అర్థమవుతుంది. కొంతకాలం తర్వాత అది ఎలాంటి ప్రేమో ఆ అబ్బాయికి అర్థమవుతుంది. అది ప్రాణం పెట్టే ప్రేమ కాదు, అది ప్రాణం తీసే ప్రేమ. అందం ఉన్నంత వరకు ప్రేమించి ఆ అందం తగ్గితే వదిలేసేది ఆ ప్రేమ. బలం ఉన్నంత వరకు దగ్గర తీసుకొని ఆ బలం తగ్గినాక వదిలేసేది ఆ ప్రేమ. డబ్బున్నంత వరకు దగ్గర తీసి ఆ డబ్బు వదిలించిన తర్వాత వదిలేసేది ఆ ప్రేమ. చక్కగా బండెక్కించుకొని ఊరూరు తిప్పి ఊరేగించినప్పుడు ఆ ప్రేమిస్తారు. ఆ తర్వాత ఆ అబ్బాయిల శక్తి, ఆ బలము, ఆ డబ్బు అయిపోయిన తర్వాత వదిలేసేది ఆ ప్రేమ. లోకంలో ఉన్న ప్రేమలకు త్యాగం లేదు. ప్రేమకున్న ఉన్నత లక్షణాల్లో ఒక గొప్ప లక్షణం ఏంటంటే త్యాగం. త్యాగం లేని ప్రేమ ఏదో కొంతకాలానికి దాని రూపాన్ని మార్చుకొని మరొక రూపంలో కనబడుతుంది. అప్పుడు మానవుల గుండెలు బద్దలైపోతాయి. ఇది ప్రేమ అనుకున్నానే, కానీ ఇది ప్రేమ కాదు. ఇది నిజముగా ప్రేమ అనుకున్నానే, ఇది ప్రేమ కాదని ఎంతో మంది లబోదిబోమని ఏడుస్తున్నారు. కానీ దేవుడు లోకమును ప్రేమించాడు అన్నప్పుడు ఆ ప్రేమలో ఉన్నటువంటి ఉన్నత లక్షణం ఏంటంటే త్యాగం. దేవుడు మానవుడి కోసం త్యాగం చేశాడు. దేవుడు మానవుడి కొరకు త్యాగం చేశాడు. ఏంటి ఆ త్యాగం? అదే 3వ భాగంలో చదివించాను. ఏంటంటే ఆయన ధనవంతుడయుండి మనము తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను. దేవుడు మానవుడిని ప్రేమించినప్పుడు ప్రేమకున్నటువంటి ఉన్నత లక్షణాలలో ఒక శ్రేష్టమైన లక్షణం త్యాగమైతే, దేవుడు మానవుడి కోసం చేసిన త్యాగం ఏంటంటే ఆయన మానవుడిగా భూలోకానికి దిగిరావటం. ఆయన శరీరధారిగా భూలోకానికి దిగిరావటం. దేవాతి దేవుడు శరీరంతో ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే ఏమని రాశాడంటే ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. ఈ దరిద్రత 2 చోట్ల మనం చూస్తాం. దరిద్రుడాయను అన్నప్పుడు అది ఆయన జన్మలో కనిపిస్తుంది. దరిద్రుడాయను అన్న మాట అది ఆయన మరణములో కనిపిస్తుంది. యేసు ప్రభు యొక్క దరిద్రత ఆయన జన్మలో కనిపిస్తుంది. ఆ రోజున ఆమెకు నెలలు నిండినాయి. బెత్లెహేములో జనసంఖ్య రాయటానికి వెళ్ళారు. ఆమెకు నొప్పులు వస్తున్నాయి. అడుగుతున్నారయ్యా, నా భార్య కంటానికి సిద్ధంగా ఉంది, నొప్పులు వస్తున్నాయి, కేకలేస్తుంది, మీ ఇల్లు ఇస్తారా అని అంటే పావయ్యా అన్నారు. ఇంకో ఇంటికి వెళ్ళారు. అయ్యా, నా భార్యకి నొప్పులు వస్తున్నాయి, కనడానికి సిద్ధంగా ఉంది, మీ ఇల్లు ఇస్తారంటే పావయ్యా అన్నారు. ఎవరిని అడిగినా ఎవ్వరు కూడా యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ కనడానికి ఎవ్వరు కూడా వారి ఇల్లు ఇవ్వలేదు. ఒక స్త్రీ కంటాను అంటే ఎవరు ఇల్లు ఇవ్వకుండా ఉంటారు చెప్పండి?
ఎవరు చాటు ఉండకుండా ఉంటారు చెప్పండి, సాటి స్త్రీలు ఎవరైనా? కానీ ఆ రోజున యేసు ప్రభు జన్మించిన రోజు తన తల్లి అయిన మరియకు పురిటి నొప్పులు, ఆ యొక్క నొప్పులు ఎక్కువై కనే టైం దగ్గర పడ్డప్పుడు ఒక్కళ్ళు కూడా ఇంట్లో చేర్చుకోలేదు. మొత్తానికి రోడ్డు మీదే కనేసింది. ఆ తర్వాత మరి ఆయనను పశువుల తొట్లు పరుండు పెట్టారు. మానవుని కొరకు ఆయన పుట్టాడు ఈ భూలోకంలో. ఏ గొప్ప ఇంట్లోనో, ఏ గొప్ప బంగ్లాలోనో, ఏ గొప్ప రాజభవనంలోనో ఆయన జన్మించలేదు. నడి రోడ్డు మీద ఆ తల్లి ఆయనకు జన్మనిచ్చింది. ఆయనను శత్రువులు కూడా స్థలం లేకపోతే తీసుకెళ్లి పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. పశువుల తొట్టి ఎంత వాసన వస్తుంది! పశువుల తొట్టి అంటే పశువులు నీళ్లు తాగి పశువులకు మేత పెట్టే తొట్టిలో ఆయన పడుకోబెట్టారు. ఎవరో ఆ పొత్తి గుడ్డలతో, ఎవరో ఇచ్చిన గుడ్డలతో చుట్టారు. ఆయన జన్మ అంత దీనమైన జన్మ. అందుకే ఆయన మన నిమిత్తము దరిద్రుడు ఆయన అన్నప్పుడు అది ఆయన జన్మను చూపిస్తుంది. యేసు ప్రభువారు నడి రోడ్లో ఎక్కడో తల్లికి జన్మించాడు. ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయన దరిద్రత అంటే ఆయన మరణాన్ని చూపిస్తుంది. ఏ నేరము చేయని యేసు ప్రభు, ఏ పాపము ఎరుగని యేసు ప్రభు అన్యాయంగా ఆయన పట్టుకొని ఆ రాత్రి తీసుకొచ్చారు. జడ్జి గారి ముందు నిలబెట్టారు ఆయన్ని. ఈయన ఏం చేశాడు చెప్పండి అంటే, ఎంత మంది వచ్చి ఎన్ని చెప్పినా ఒక్క నేరం కూడా ఆయన మీద రుజువు కాలేదు. అప్పుడు జడ్జి గారు అన్నారు, ఏవయ్యా, ఒక పెద్ద నేరస్తుని తీసుకొచ్చినట్టుగా ఈయన తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు. మీరు మోపిన నేరాలు ఒక్కటి కూడా ఈయన మీద మరి రుజువు కాలేదు కదా, ఈయన ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు ఈయన తీసుకొచ్చి అనవసరంగా నా ముందు నిలబెట్టారంటే వాళ్ళు పెద్దగా కేకలేశారు, ఈయన సిలువేయండి, ఈయన సిలువేయండి అని కేకలేశారు. ఆ జడ్జి గారు అన్నారు, నేరస్తుని శిక్షించాలయ్యా, నేరం చేయని వాడిని ఎలా శిక్షిస్తాం అంటే, ఏమో మాకు తెలియదు, ఈయన శిక్షించాల్సిందే అన్నారు. అంతేనండి. ఆ జడ్జి గారు వాళ్ళందరూ అలాగే కేకలు వేస్తుంటే ఆయనను శిలువకు అప్పచెప్పారు. ఆ రోజున ఎవరెవరైతే ఆయన ముందున్నారో వాళ్ళందరూ యేసు ప్రభువారు అలాగున నిలబడుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి కాండ్రిచ్చి ముఖం మీద ఉమ్మేశారు. ఆ రోజున ఆయన ముఖము ఉమ్మి తొట్టిలాగా అయిపోయింది. ఉమ్మి తొట్టి తెలుసు కదా మీకు? తెలీదా మీకు? ఉమ్మి తొట్టి ఎలా ఉంటది చూడగలమా మనం దాని వైపు? ఆ వాసన ఎలా ఉంటది? చాలా మంది ఆ రోజున యేసు ప్రభువారి ముఖం మీద ఉమ్మి వేశారు. ఆ ముఖం ఉమ్మి తొట్టిలాగా అయిపోయింది. ఒక్కొక్కరు రావడం జుట్టు పట్టుకొని కొట్టారు, ఒక్కొక్కరు రావడం వీపు మీద గుద్దారు. అంతటితో ఆకుండా కొరడాలు తీసుకున్నారు. ఆ కొరడాలు తీసుకొని యేసు ప్రభువారిని నిలువున చీల్చి వేశారు. ఒక్కొక్క కొరడా దెబ్బ ఆయన శరీరం మీద పడుతుంటే ఆ కొరడ ఆయన శరీరంలో దిగబడి కండలు కండలుగా యేసు ప్రభువారి యొక్క శరీరము చీలిపోయింది. ఆ రోజున యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటూ ఆయనను తీసుకుని వెళ్ళిపోయారు. సిలువను ఆయన మీద మోపారు. ఆయనను కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు. యెరూషలేమునకు గవిని వెలుపలంటే ఊరి చివర యేసు ప్రభువారిని ఒక కొండ మీద సిలువ వేశారండి. చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, బల్లెం తీసుకొని పొట్టలో పొడిచారు. ఆ పొట్టలో గుండా దిగిపోయిన బల్లెం ఆ గుండెను కొట్టింది, గుండె పగిలింది, గుండెలో నుంచి చివరి బొట్టు వరకు రక్తం కారింది. ఆ రోజున ఆయన సిలువలో ఎంతో దీనుడుగా చనిపోయాడు. దీనుడుగా పశువుల పాకలో పెట్టబడ్డాడు. దీనుడుగా సిలువ మీద ఆయన ఉరేలాడాడు, చనిపోయాడు.
సమాధి చేయబడ్డాడు. మూడో దినాన ఆయన తిరిగి లేచాడు. ఎందుకు ఆయన దరిద్రుడయ్యాడంటే ఆయనకున్న 2 కోరికలు ఏంటంటే ఆయన మనుషులతో సహవాసం చేయాలని ఆయనకి ఇష్టం, అలాగే మనుషులను తనతో ఉంచుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు. తనతో అంటే ఆయన ఉన్న మోక్షములో, భగవంతుడు ఎక్కడున్నాడు? మోక్షములో ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో, ఆ మోక్షంలో ప్రతి మానవుని చేర్చుకోవాలని ఆయన అందరి కోసం దరిద్రుడైపోయాడు. ఆయన త్యాగం చేశాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనమందరం బ్రతకట కోసం పుడితే యేసు ప్రభువారు చనిపోవడం కోసం పుట్టాడు. మనమందరము బ్రతకడం కోసం పుడితే యేసు ప్రభువారు మనందరి కోసం చనిపోవడానికి పుట్టాడు. ఆయన లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి రక్షించి పాపము నుండి విడిపించి పరలోకానికి చేర్చాలని అందరి కొరకు ఆయన చనిపోయాడు. ఈ రోజున ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక విసిగిపోతున్న మానవులారా, విసిగిపోతున్న మనుషులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఎవరైనా ఆయన ఎద్దకు వస్తే ఆయన అంటాడు, నా ఎద్దకు వచ్చే వారిని నేనంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా రావచ్చు. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన అంటాడు, నేను ఎవరిని కూడా త్రోసివేయను అంటాడు. ప్రేమించిన ఆయన మనుషులందరి కోసం ప్రాణం పెట్టాడు. ఈ రోజున ఇదే మనకు క్రిస్మస్ సందేశం. త్యాగం చేసిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, మనుషుల కొరకు వెతుకుతున్న ప్రేమ, మనిషి కష్టాన్ని అర్థం చేసుకొని, మనిషి సమస్యను అర్థం చేసుకొని, మనిషి యొక్క బాధను అర్థం చేసుకొని, మానవుని హృదయంలో ఉన్నటువంటి వెతుకులాటను అర్థం చేసుకొని, నా హృదయం నెమ్మదిగా ఉండాలి, నా హృదయం తృప్తిగా ఉండాలి, ఈ లోకంలో ఏది కూడా నా హృదయాన్ని తృప్తిపరచలేకపోతుంది, నా హృదయం నెమ్మదిగా ఉండాలని మానవుని యొక్క వెతుకులాటను అర్థం చేసుకున్న ప్రేమ ఈ రోజున మనుషులు వెతుకుతుంది. ఆ ప్రేమ, ప్రాణం పెట్టిన ఆ ప్రేమ. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అయిన వాళ్ళు గ్రామస్తులారా, పెద్దలారా, తల్లులారా, స్నేహితులారా, మీ గృహాలు విడిచి పనులు పక్కన పెట్టుకుని ప్రేమతో ఈ స్థలానికి వచ్చిన పెద్దలారా, సోదరి సోదరులారా, ప్రేమించి ప్రాణం పెట్టి త్యాగం చేసిన ఈ ప్రేమ నిన్ను వెతుకుతుంది, నీ కోసం చూస్తుంది, నీకు శాంతినివ్వాలని, నీకు మనశ్శాంతినివ్వాలని, నీ సమస్యలను పరిష్కరించాలని, నీకు నెమ్మదినివ్వాలని ఈ ప్రేమ ఎదురు చూస్తుంది. ఎవరొచ్చినా ఆంక్షలు పెట్టదు ఈ ప్రేమ, ఎవరొచ్చినా త్రోసివేది ఈ ప్రేమ. ఏ కులం అని చూడదు ఈ ప్రేమ, ఏ మతం అని చూడదు ఈ ప్రేమ, డబ్బుందా లేదా అని చూడదు ఈ ప్రేమ, జ్ఞానం ఉందా లేదా అని చూడదు ఈ ప్రేమ. ఎవరు వచ్చినా హత్తుకునేది ప్రేమ, ఎవరు వచ్చినా ఆదుకునేది ప్రేమ, ఎవరు వచ్చినా కౌగిలించుకునేది ప్రేమ, ఎవరు వచ్చినా సహాయం చేసేది ప్రేమ. యేసు ప్రేమ, నిత్య ప్రేమ, నిజమైన ప్రేమ, కలువరి ప్రేమ, త్యాగం చేసిన ప్రేమ,
పరలోకాన్ని విడిచి భూలోకానికి మానవుడిగా దిగివచ్చిన ప్రేమ, సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమ, ఈ ప్రేమను టేస్ట్ చూస్తే, రుచి చూస్తే మన జీవితాలు ధన్యమైపోతాయి. మీ అందరినీ ఆ దేవాతి దేవుడు ఆశీర్వదించి దీవించి అభివృద్ధి చేయనుగాక, పరలోకానికి మీ అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్.